ఆశల్ని అడియాశలు చేయొద్దనేటువంటిది నా సూచన. ఓకే, రైట్. శేఖర్ రెడ్డి గారు. సార్, కృష్ణాంజనేయులు గారు ప్రతిధ్వని సినిమా గురించి చెప్పంగానే నాకు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారండి. నివా తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట అండి అది. ఏం చెప్పారంటే, హెలికాప్టర్ లో పోతాడు ఈ ముఖ్యమంత్రి, గాలిలో పోతాడు గాలిలో వస్తాడని. జగన్మోహన్ రెడ్డి గారు కిందకి దిగితే కిందట పోతాడు పైన పోతాడు కదా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి సంతోషం కృష్ణాంజనేయులు గారు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసినందుకు. సార్, ఒక విషయం సార్, పొలం పక్కన గయాస్ వేశారంట సార్. సో మనకి కళ్ళకున్న పచ్చ కళ్ళద్దాలు తీస్తే కనిపిస్తాయి సార్. ఎందుకంటే ఆయన వెళ్ళింది వరద, ఏదైతే పంట నష్టం ఎంత జరిగింది అని చెప్పి అంచనా వేయడానికి వెళ్ళినప్పుడు కదా డయాస్ వేసింది. పంట నష్టం అందించడం కోసం వెళ్ళినప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అంచనా వేసి అధికారులు మొత్తం డబ్బు మొత్తం రైతులకు అందజేయడానికి వెళ్ళినప్పుడు పొలం పక్కన నిలబడింది. మన కళ్ళకు పచ్చ కళ్ళద్దాలు ఉంటాయి కదా, కనిపించవండి. ఇంకోటి, ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఏ ప్రభుత్వం, నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటది, వ్యవసాయ శాఖలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కనుక్కోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 85 లక్షల మందికి ప్రీమియం కట్టాం. లేదు అని చెప్పి డాక్యుమెంట్ తీసుకురండి, ఉంది అని చెప్పి నేను డాక్యుమెంట్ తెస్తా. అదే ఇంకో విషయం సార్, సరే సరే సార్, సాహిబ్ గారు వెయిట్ అండి, క్రాస్ టాక్ ఇస్తాను, మీకు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. సరే సరే మాట్లాడండి మీరు. నేను ఆపేయాలి కదా, మీరు ఆపితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. శేఖర్, నేను ఆపేయాలి, మీరు కంటిన్యూ చేయండి సార్. 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో 54.55 లక్షల మందికి 7,800 కోట్లు ఇచ్చాం. సో వీళ్ళు మేము ఏదైతే ఖరీఫ్ లో నష్టపోతే రబీలో ఇచ్చాలో, రబీలో నష్టపోతే ఖరీఫ్ లోపల ఇచ్చేసేవాళ్ళం పంట నష్టపరిహారం. సో గత ఏడాది ఖరీఫ్ లో నష్టపోయిన వాళ్ళకి ఈ ఏడాది ఖరీఫ్ కైనా సరే వీళ్ళు పంట నష్టం ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పానండి, డాక్యుమెంట్ తెచ్చి చూపిమనండి. ఊరికే కూర్చొని ఊసగొప్ప మాటలు కాదు. సో విపరీతంగా ఆదుకున్నామంట. 6,000 కోట్ల రూపాయలు పొడమేరు వరదల వల్ల నష్టం జరిగింది అని ప్రభుత్వం అంచనా. వాస్తవానికి 10,000 కోట్ల పైనే. వీళ్ళు ఎంత ఇచ్చారు? మేము ఇంత డబ్బులు ఇచ్చామని చెప్పానండి. సో 25,000 ఎకరాకి ఇస్తాం, 100% అన్నారు. మరి గత 16 నెలలుగా జరిగినటువంటి విపత్తుల్లో నష్టపడినటువంటి రైతుల్లో ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలకి 25,000 లెక్కలు ఇచ్చారా? లెక్క అక్కడ కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? లెక్క ఉండాలిగా, డేటా. ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలకి ఎన్ని 25,000 రూపాయలు మేము ఇచ్చాం అనే మాట లేకుండా అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం విషయం మీకైనప్పుడే ఇలా ఆవేశాలు వస్తాయి. విషయం మీకైనప్పుడు ఇలా ఆవేశాలు వస్తాయి. సరే సరే సాహిబ్ గారు, క్రాస్ టాక్ వద్దండి, నేను ఇస్తానని చెప్తున్నాను. విషయం మీకైనప్పుడు ఇలా ఆవేశాలు వస్తాయండి. ఇంకోటి, మా నాగేంద్రన్న భలే మాట్లాడాయా. నాగేంద్రన్న అద్భుతం అసలు. నిజంగా ఏం మాట్లాడాడంటే ప్యాలెస్ దాటి రాలేదంటండి. మరి సార్, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అనే మహమ్మారి వచ్చి అందరూ చనిపోయే పరిస్థితి ఉంటే ఆ 2 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఎందుకు దాటి రాలేదు? లోకేష్ హైదరాబాద్ ప్యాలెస్ నుంచి ఎందుకు దాటి రాలేదు? ఎవరిని ఆదుకున్నారు? ఎవరికి సాయం చేశారు? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఆలస్యంగా వస్తే సో ఏం ఫ్లైట్ రాలేదా? వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం మొత్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలా 3 ఎయిర్పోర్ట్లు మూసేయడం జరిగింది. ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వచ్చారు. మా పార్టీ శ్రేణులన్నింటినీ సమాయత్తం చేశారు. ఎవరు సాయం చేశారా? మచిలీపట్నంలో పేరుని కిట్టు వెళ్ళి చూడు ఒకసారి ఎంతమందికి భోజనాలు పెడుతున్నారో. మా నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి, మా నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి చూడు. వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. అక్కడ కూర్చొని పచ్చబద్దాలు మాట్లాడితే ఏం కనిపిస్తాయి? లబ్ధిదారులు ఉన్నారు అక్కడ. మేమే వంటలు వండించి మరీ భోజనాలు పెట్టిస్తా ఉన్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది అన్నమయ్య డ్యామ్ విషయంలో లేదో పొడిచారు చించారని మాట్లాడుతూ ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే, నా టీం ఒకటి ఉంది, మాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మేము దాదాపుగా ఎంత చేశామో నేను వీడియోలు పంపిస్తా, నేను ఫోటోలు పంపిస్తా. మేము చేసిన సాయం ఎంత, వాళ్ళు చేసిన సాయం ఎంత లెక్క